दिल्ली में तलबा पर लाठीचार्ज और पैलेट फायरिंग के मामले पर इंडिया इत्तेहाद के अरकान पार्लियामेंट ने पार्लियामेंट के बाहर एहतजाज किया। मुजाहिरीन ने मुतालबा किया कि मरकजी वज़ीर दाखिला अमित शाह लोकसभा में इस मामले पर जवाब दें और तलबा से माफ़ी मांगे। एहतजाज में भोंगिर के रुकने पार्लियामेंट चामला किरण कुमार रेड्डी ने भी शिरकत की। उन्होंने कहा कि पार्लियामेंट के मॉनसून इजलास के सिर्फ 4 दिन बाकी हैं, लेकिन अमित शाह ऐवान में नहीं आ रहे और अपोजिशन के सवालात का जवाब नहीं दिया जा रहा। उन्होंने मुतालबा किया कि तलबा पर पैलेट गन्स चलाने का हुकाम ने किसको फ़ायदा दिया है और किसको हुक्म दिया है, इस पर अमित शाह वजाहत करें और पार्लियामेंट को जमहूरी अंदाज में चलाया जाए। ఈ యొక్క వానాకాల సమావేశాలు చివరి ఘట్టం అంటే లాస్ట్ 4 రోజులకు మిగిలిపోయినటువంటి పరిస్థితి. మేము కంటిన్యూగా అమిత్ షా గారిని జూలై 20వ తారీఖు నాడు జంతర్ మంతర్ వద్ద జరిగినటువంటి ఏదైతే విద్యార్థుల మీద దాడుల గురించి చర్చకు పార్లమెంటుకు రావాలని డిమాండ్ చేస్తుంటే అమిత్ షా గారు వచ్చి ఆఫీస్లో కూర్చుంటుండు కానీ పార్లమెంట్ హౌస్లోకి వచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే సమాధానం లేదు. ఇటువంటి పరిస్థితిలో అపోజిషన్ పార్టీని పట్టించుకోవట్లేరు, ప్రజలకు ఉన్నటువంటి డిమాండ్లను పట్టించుకోకుండా రోజు 2ంటికి వచ్చి బిల్లులు పాస్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రోజు కూడా ఈ యొక్క సోమవారం నాడు మేము ఎక్స్పెక్ట్ చేసేది అమిత్ షా గారు ఇప్పటికైనా వస్తారని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఈరోజు అమిత్ షా గారు వచ్చి 20 జూలైకి జరిగిన దానికి క్షమాపణలు చెప్పి ఎవరు ఆర్డర్ చేసిర్రు ఆ పెల్లెట్ గన్స్ పెలవడానికి, ఎవరు ఆర్డర్ చేసిర్రు లాఠీ చార్జీలు చేయడానికి చెప్తాడని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అది చెప్పిన దాకా ఏ బిల్లులు పెట్టుకోవడానికైనా మేము వారికి సహకరిస్తామని చెప్తున్నాం. ఎందుకంటే సహకరించడం కాదు, ఏ బిల్లులు పెట్టినా డిబేట్ పెట్టి, అంటే వాళ్ళు ఇష్టానుసారంగా కాకుండా ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా వాళ్ళు ఏం చేయొద్దని చెప్పి ప్రజాస్వామ్యంలో అపోజిషన్ పార్టీస్కి ఇవ్వాల్సినటువంటి విలువ గత 60 సంవత్సరాలుగా అంత వీళ్ళకంటే ముందు ఉన్నటువంటి 60 సంవత్సరాల పాలనలో ఎన్నోసార్లు చూసినాం. ఈ యొక్క 12 ఏళ్ల పాలననే వీళ్ళు కేవలం ప్రజాస్వామ్యంలో వాళ్ళదే చెల్లాలని, వాళ్ళకే మ్యాండేట్ ఉందని ప్రతిపక్షాలను పట్టించుకొని పరిస్థితి చూస్తున్నాం. అట్లీస్ట్ ఈ 4 రోజులలో వాళ్ళు ప్రజాస్వామ్యబద్ధంగా ముందుకు పోతారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం.